నమస్తే. వీటీవీ ప్రేమకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల పరంపరలో మరొక ప్రధానమైనటువంటి అంకం ఏంటి అన్నట్లయితే, రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకొని రాజకీయాల్లో తనదైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ముద్ర వేసుకొని అన్నార్థులకి, ఆ తర్వాత రుజాగ్రస్తులకి అంటే రోగాల బారిన పడినటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక సంజీవనిలాగా ఆయన అండగా నిలబడి ఎన్నో గుండెలకి ఆపరేషన్ చేసి తిరిగి వాళ్ళ జీవితాలకి ఒక మళ్ళా మరొక బతుకుని కొత్త జీవితాలను ప్రసాదించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వైద్య రంగంలో స్వతహాగా ఆయన రూపాయి డాక్టర్గా పేరు ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది ఆయన్ని అక్కడ డాక్టర్ సాబ్ అని చెప్పని పిలుస్తూ ఉండేవాడు. ఈ డాక్టర్ సాబు ఒకవైపు రూపాయి వైద్యం చేస్తూ, మరొకవైపు రాజకీయాల్లో కూడా ఈ అరాచక శక్తులని మనం పారుదోలి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలను అందించాలని చెప్పి కృషి చేసి తనదైనటువంటి ముద్ర వేసుకోవడం కాకుండా, తన ప్రాధాన్యాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రత్యేకతలు, తన ప్రాధాన్యాలు అంటే ప్రయారిటీస్ ఏంటి అన్నట్లయితే, అటు రైతుల యొక్క శ్రేయస్సు చూడటం, తర్వాత పేదల ఆరోగ్యాన్ని బాగు చేయాలని, కొత్తగా ఎంబీబీఎస్ మెడికల్ సీట్లు మా ఆంధ్రప్రదేశ్లో మాకు కావాలి అని చెప్పని మెడికల్ సీట్లు పెంచడం కానీ, అటు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పలు జిల్లాల్లోనూ ఇటువైపు కూడా ఎన్నో వైద్యశాలల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి లోట్లు ఉండడానికి వీల్లేదని చెప్పి చేసినటువంటి వ్యక్తి. తర్వాత ఒక హెల్త్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీములు తిరిగి ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని వాటన్నింటినీ కూడా అమలు చేసేటువంటి విధంగా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి వాస్తవానికి ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నాయకులు ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు అనగానే ఆయన తీవ్రంగా వ్యతిరేకించినటువంటి రాజకీయ నాయకులు ఎవరు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే వస్తుంది. అటువంటిది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక చోట్ల హైదరాబాద్ నగరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి. పైగా అత్యంత రద్దీగా ఉండేటువంటి కూడళ్లలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి. కానీ ఆయన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఏ విగ్రహాన్ని కూడా తీసేయాలని చెప్పని కానీ, ధ్వంసం చేయాలని కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. సరికదా, ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉందో దాన్ని ఆయన కంటిన్యూ చేశాడు. అది రాజకీయాల్లో ఉండేటువంటిది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి, ఇంకా పదవీ బాధ్యతలు కూడా స్వీకరించలేదు. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ విజ్ఞాన్ యూనివర్సిటీని వెంటనే ఏం చేశారంటే, ఆ బిల్డింగుల మీదకి ఎక్కి మొత్తం రాజశేఖర రెడ్డి పేర్లన్నీ కూడా లాగి ధ్వంసం చేసి చెతకొట్టి సుత్తులతో కొట్టి మొత్తంగా క్షణాల్లో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే ఆ పైకెక్కి బిల్డింగుల మీదకి ఎక్కి కూడా పేర్లు లాగి వదలబడేసేసారు. దీని నేపథ్యం కూడా అందరికీ తెలిసింది ఏంటంటే, కొడాలి నాని లాంటి వాళ్ళు కొంతమంది ఎన్టీ రామారావు గారి పేరు శాశ్వతంగా ఉండేటట్టుగా ఉండాలి అని అంటే ఆ కోరికను మన్నించి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా ఆయన నామకరణం చేశారు. ఒక దాంట్లో జిల్లా డివిజన్స్ అయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాగా దానికి నామకరణం చేసి మన మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ అంటే దానికి డాక్టర్గా ఆయన అనేక సేవలు అందించాడు. ఆయన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్న వ్యక్తి, స్వతహాగా ఆయన డాక్టర్ కాబట్టి ఆ యూనివర్సిటీకి ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుండి, అంతకంటే పెద్దగా జిల్లాకి రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసినటువంటి వ్యక్తి కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఎన్టీ రామారావు గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని చెప్పని ఎన్టీఆర్ జిల్లాని పెట్టారు. అంటే రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా ఆలోచన చేసినటువంటి ముందు చెప్పుకున్నటువంటి కేసీఆర్ కావచ్చు, లేదు ఈ విషయంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ విధంగా వాళ్ళు ఆలోచించారు. అటు రాజశేఖర రెడ్డి గారు అలాంటి రాజకీయాలే, ఆయన ఎప్పుడు కూడా కక్షలో కార్పణ్యాలు తీర్చుకోవాలని చేస్తుంటే పరిస్థితులు మరో రకంగా ఉండేవి. సో ఇలా ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాజకీయాలు నడిపిన చోట ఒక విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు ఈరోజు నడుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక తీర్మానాన్ని, అంటే ఆ రోజే విగ్రహాన్ని కూడా పగలగొట్టేయచ్చు, కానీ కౌన్సిల్లో మెడికల్ కౌన్సిల్ వాళ్ళ పాలక మండలి ఉంటుంది కదా, యూనివర్సిటీ పాలక మండలి సమావేశమై ఆ సమావేశంలో
తీర్మానం తీసుకొని ఒక గొప్ప తీర్మానం చూడండి, ఏంటంటే ఈ విగ్రహాన్ని తొలగించాలనేటువంటిది తీర్మానం తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఆ యూనివర్సిటీకి మొన్నటి వరకు కూడా శాశ్వత వీసీ వైస్ ఛాన్సలర్ లేకపోవటం వల్ల ఇలాంటి తీర్మానాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ రోజున ఆయన వీసీ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఘనకార్యం ఏంటి అన్నట్లయితే యూనివర్సిటీని ఎలా డెవలప్ చేయాలి, విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఎంబీబీఎస్ సీట్లు మరింత పెంచేటువంటి అవకాశం ఉందా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, ఇవి కాదు పాపం ఆయన తీసుకునే నిర్ణయం ఏంటి అన్నట్లయితే ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి డాక్టర్ సాబ్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయాలి. ఇది వాళ్ళ యొక్క ఆలోచన. దానికోసం చెప్పి చేస్తున్నారంటే ఈ పరిపాలన ఏంటో, ఈ రాజకీయ నిర్ణయాలు ఏంటో, ఈ ప్రతీకారేచ్ఛ ఏంటో, మరి నాగరికులు విగ్రహాల్ని తొలగించటం అని చెప్పాలంటే ఎప్పుడు అది మనం బ్రిటిష్ కాలానికంటే ముందు తురుష్కులు అని చెప్పనేటువంటి వాళ్ళు దండయాత్రలు చేసి చాలా విగ్రహాలని పగలగొట్టేసేసిన చరిత్ర మనసన్యం. ఆ తర్వాత ఇంతకాలం తర్వాత విగ్రహాలని ధ్వంసం చేస్తున్నటువంటి చరిత్ర మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఎంత నాగరిక పరిపాలన మనం ఉంటున్నాం అనేది ఆలోచించండి. సరిగ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నాడే ఆయన విగ్రహాన్ని తొలగించినటువంటి సంఘటన కూడా వీడియోతో సహా మనం మన పాత వీడియోలో వీటీవీలో చూపించాం. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఇది. మరి డాక్టర్ సాబ్గా ఎంతోమంది పేదల యొక్క మన్ననలు అందుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద ఇంత ప్రతీకారేచ్ఛతో ధ్వంసం చేయటువంటి ఏ రకమైనటువంటి రాజకీయాలు, మరి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, నాగరికులు అటువంటి వాళ్ళే దీని గురించి ఆలోచన. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.